హాయ్ ధనరాజు గారు. హాయ్ సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. టెన్షన్లో ఉన్నారు బాగా? అంటే నర్వస్ లాంటిది కాదు కానీ సార్, Nervous. ఏ Work టెన్షన్ tension. అంటే రోజుకి 24 గంటలే ఉందేంటి, 48 ఉంటే కొంచెం ఎక్కువ పనులు అయిపోతాయి కదా, లేకపోతే 2 రోజులు చేసుకోవాల్సి వస్తుందన్న టెన్షన్ ఉంది సార్. నిద్రలేవు ఫస్ట్, అంతే. ఏ సినిమాకైనా, ఏ సినిమా నిర్మాతకైనా, ఏ సినిమా దర్శకుడికైనా కామన్. ఇదే పరిస్థితి. నాకు ఈ 2 జాబులు చేసుకున్నాను కదా సార్ నేను. దానివల్ల ఏంటంటే ప్రమోషన్లోనూ నేను కనిపించాలి, ఇటు ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్లోనూ నేను కనిపించాలి. అట్లా కొంచెం కష్టం అవుతుంది. ఎంత ముందుగా మొదలుపెట్టినా, ఎంత ముందుగా డేట్ వేసినా ఆ వారం ముందు వచ్చేసరికి ఇదే టెన్షన్. అంతే సార్, అంతే. మనకి ఎందుకంటే బుధవారమే థియేటర్లు ఓపెన్ అవుతాయి కాబట్టి బుధవారం వరకు ఏ థియేటర్ ఓపెన్ అవుతాయి ఏంటి, ఆ టెన్షన్ ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మనకి రిలీజ్ డేట్లు చిన్న సినిమాలకు మారుతూ వస్తుంది. మారుతున్నప్పుడల్లా కూడా ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళడము, అక్కడికి వెళ్ళడం, మళ్ళీ అందరూ కూడా ఏంటంటే సార్, రిలీజ్ ఎప్పుడో చెప్పుకోండి అప్పుడే పనిచేస్తారు సార్ అందరూ. అంతవరకు ఇప్పుడు కాదు కదండి, ఈ వారం వేరే సినిమాలు ఉన్నాయి కదా, వాళ్ళు పంపించాలంటారు, మనం కామ్గా ఉంటాం. అయ్యో మన డేట్ వేసేసారని కానీ ముందే చెప్పొచ్చు కదండి అంటారు. అట్లా ఎందుకు మీరు యాక్చువల్గా కంఫర్టబుల్ జర్నీ ఉంది కదా, కంఫర్టబుల్గా మీకు షోస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, కంఫర్టబుల్గా జర్నీ ఉంది. ఎందుకు అంటే ఎదగాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది, డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది, లోపల యాంబిషన్ ఉంటుంది, తప్పైతే కాదు, ఇవన్నీ కరెక్టే. కానీ ఒక కంఫర్ట్ జోన్లోంచి ఈ టెన్షన్. అంటే ఇది నేను డైరెక్టర్ అవ్వాలనుకుని ప్రొడ్యూసర్ గారిని కలవలేదు సార్. ఇందులో రాఘవ అనే, ఈ రాఘవంలో రాఘవ అనే క్యారెక్టర్ని ప్రేమించి, ఈ క్యారెక్టర్ నేను చేస్తానండి, ఎవరినైనా డైరెక్టర్గా పెట్టుకొని చేద్దామనుకుని ప్రాసెస్లో స్టార్ట్ అయింది సార్ ఈ సినిమా. ఓకే. ఒక 9 నెలలు 8 నెలలు స్క్రిప్ట్ జరిగిన తర్వాత ప్రొడక్షన్ హౌస్కి ఆ డైరెక్టర్ మధ్య ఒక ఐడియాలజీ డిఫరెన్స్ వచ్చింది సార్. ఓకే. వచ్చి సినిమా ఆపేస్తున్నాం అన్నారు. నేను అప్పటికి విమానం అని ఒక్క సినిమా మాత్రమే చేసున్నాను. ఆపేస్తానంటే నా పరిస్థితి ఏంటో అర్థం కాక చాలా మదనపడ్డాను సార్. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ కథని నువ్వు ఎప్పుడైతే నేరేట్ చేసావో ఆ డ్రైవ్ కనిపించింది, నువ్వు డైరెక్షన్ చేసేటట్టయితేనే సినిమా మొదలెడదాం, మరి ఆలోచించుకోమన్నారు. కాదు మీరు రాసుకున్న కథ అనేది? కాదు సార్, ఇది విమానం డైరెక్టర్ శివప్రసాద్ యానాల్ గారిదండి. కథ వేరే వాళ్ళది. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్, మీ డైరెక్షన్లోకి వచ్చింది. అంతే సార్. అప్పుడు 2-3 రోజులు ఆలోచించి ఆ రాఘవ అనే క్యారెక్టర్ని వదులుకోలేక డైరెక్షన్ నేర్చుకొని చేశాను సార్. ఎందుకంటే నేను చేసిన కామెడీ సినిమాలు వాటిలో ఒక 10 మంచి క్యారెక్టర్ చేశాను, గుర్తింపు ఉంది సార్. ఈ సినిమా కూడా మా పిల్లలకి రేపొద్దున చూపించేటప్పుడు ఏం చేసావంటే, ఇలాంటిది కూడా నేను ఒకటి చేశాను నాన్న, మీరు గర్వపడే సినిమా చేశాను చెప్పుకోవాలి, మళ్ళీ ఈ క్యారెక్టర్ నా లైఫ్ టైంలో రాదేమని ఒక స్వార్థంతో ఈ సినిమాకి 2 పడవల మీద కాలు పెట్టాలి. కానీ మంచి క్యారెక్టర్ కదా, చాలా మంచి సినిమా ఎలా ఉన్నా, మీ డైరెక్షన్ ఎలా ఉన్నా, ఒక ఫుల్ లెంగ్త్ హీరో క్యారెక్టర్ రావడం అంటే చిన్న విషయం కాదు కదా. అదే సార్, అంటే చాలామంది ఏంటంటే ధనరాజు హీరోనా, ధనరాజు మొహం చూసి ఎవడొస్తాడు అనే అంటారు సార్. అది రియాలిటీ సార్. బేసిక్గా నా మొహం చూసి ఎవరు వస్తారు, కానీ నా మొహం చూసి ప్రొడ్యూసర్ వచ్చాడు, ఆయనకు వాల్యూ ఇవ్వాలి ఫస్ట్. నేను 2 సముద్రకని గారు లాంటి ఒక నటులు, ఆయన దర్శకులు కూడా ఆయన ఒప్పుకున్నారు, ఆయన యాక్సెప్ట్ చేశారు నన్ను కొడుగ్గా కాదు, మీ డైరెక్టర్గా కూడా యాక్సెప్ట్, కొడుగ్గా క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ నేనే డైరెక్టర్ నాకు అది కూడా యాక్సెప్ట్ చేశారు. అంటే ఏది కూడా శుక్రవారం ఒకటి ఉంటుంది కదా సార్, శుక్రవారం చూసి మాట్లాడితే తప్పులేదు. ఆ శుక్రవారం ఏంటో కూడా మాకు తెలియదు మొన్నటి వరకు. మొన్న డేట్ వేసే వరకు తెలిసింది. ముందే మాట్లాడడం వల్ల ఏంటంటే వెళ్తున్న పనిలో ఒక చిన్న బాధ అనిపిస్తుంది. ఎవరి కోసం చేయాలి, మన కోసం. అంటే ఎందుకు మీరు బాధపడుతూ అలా మీ వెనకాల ఎవరైనా ఇలా మాట్లాడారని మీ దృష్టికి వచ్చి? సార్ ఇప్పుడు మీకు రియాలిటీ తెలుసు సార్, నేను రియాలిటీలో ఉంటాను. డెఫినెట్గా ఎంతమంది అబ్బా ధనరాజ్ సూపర్ అసలు మామూలు అని అంటే అనరు. అలా అన్నీ పొగిడారంటే ఎవరిని ఎవరు సూపర్ అనరు, ఖచ్చితంగా అనరు. బట్ నన్ను ఇంకా అనరు, ఎస్పెషల్లీ వెనకాల. ముందు అందరూ అందరినీ సూపర్ అంటారు, అవును. వెనకాల ఎవరిని ఎవరు సూపర్ అంటారు. అవునండి, అవును. నిన్న అందుకే ఫంక్షన్లో చెప్పాను సార్, మనం పైకి వెళ్తున్నప్పుడు లాగే వాళ్ళతో అసలు మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇతను లాగుతున్నాడని మనం జాగ్రత్త పడి అక్కడికి వెళ్దాం. కానీ మనకు తెలియని పీపుల్స్ ఉంటారు, మన గురించి మాట్లాడారు. వాళ్ళని ఎలా సార్ మనం పట్టుకుంటాం, వాళ్ళ దగ్గర నుంచి ఎలా సార్ మనం వెళ్తాం. కాబట్టి మనం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రేపొద్దున రిజల్ట్ తేడా వచ్చిందనుకో సార్, నేను ఏ ఇంటర్వ్యూలో కానీ లేకపోతే ఏ రిలీజు ప్రెస్ మీట్లో కానీ అతిగా నేను చెప్పింది ఏంటి, ఏం చెప్పాను అంటే, మీకు సినిమా చూసి ఒక 10 మంది జనాలు వస్తే ఆ 10 మంది సాయంకాలంకి ఒక 20 మందిని తెస్తారు. నాది ఓపెనింగ్ కొట్టే సినిమా కాదు, కానీ వచ్చిన వాళ్ళని ఎవరిని డిసప్పాయింట్ చేయని సినిమా అని చెప్పాను. నా కంటెంట్ మీద నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంటుంది కదా సార్.
ఆ నమ్మకాన్ని ఎంతమంది చూస్తారనేది మన పరీక్ష, అంతే తప్ప చెప్పలేం కదా సార్ అండి. సార్. ఇప్పుడు వేణు గారు జబర్దస్త్ సీన్లు చేస్తున్నప్పుడు జబర్దస్త్ చేసినప్పుడు ఎవరైనా కలగన్నారా? ఆయన ఒక ఎమోషనల్ డ్రామా చేస్తాడని చెప్పి ఎవరైనా అనుకున్నారా? ఎవరు కలగలేదు కదా. జబర్దస్త్ రోజు నేను కూడా రాత్రి పడుకోవే ముందు 2 రోజులకు రాత్రి ఏం దోసపోతే లాస్ట్ ఒకటో రెండో స్కిట్లు చూసి పడుకుంటాం. అంతే, కాస్త మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అవునవును, ఏదో కాబట్టి అని చెప్పి ఇప్పుడేనాను ఒకప్పుడు జబర్దస్త్ అంటే మంచి పేరు కదా. అవును సార్, అవును. ఇప్పుడు అలా చూసిన వాళ్ళు ఎవరు కూడా అందులో వాళ్ళందరూ వాళ్ళు డెప్త్తో డైరెక్షన్ చేయగలరు, డెప్త్తో యాక్ట్ చేయగలరు అని ఎవరు అనుకోరు కదా. అవును సార్, అవును. ఆయన పేరు తెచ్చుకున్నాడు. అవును సార్. ఏమో రేపు పొద్దున మీ సినిమా చూసి ఇప్పుడు బలగా వేణు అన్నట్టుగానే మిమ్మల్ని రామం రాగం దండరాజ్ అంటారు. అవశ్యమో కదా. అనాలి, మీ బ్లెస్సింగ్ సార్, బ్లెస్సింగ్ మీ వర్క్. కానీ అసలు మళ్ళీ ఇందాక ముందుకు వస్తే జబర్దస్త్ కంఫర్ట్గా ఉండే టైంలో మీరు సినిమాల్లోకి వచ్చారు. అది కామన్, ఎందుకంటే జబర్దస్త్ వాళ్ళు అందరూ సినిమాల్లోకి వచ్చారు, ఇంతంతో పేరు తెచ్చుకున్నారు, అటు ఇటు 2 పడవల మీద కూడా వెళ్తున్నారు వాళ్ళు. మీరు మాత్రం ఆ పడవ వదిలేసి ఈ పడవ మీద ఉండిపోయారు. ఆ పడవలోంచి మళ్ళీ ప్రొడక్షన్లోకి వచ్చారు. అవునండి. ఏదో కొంచెం దెబ్బలు తిన్నారు. అవునండి, గట్టిగా దెబ్బలు తిన్నారు అనుకుంటాను. తగిలిందండి. ఒక చెంప దెబ్బే కానీ చాలా పెద్దగా గట్టిగా గట్టిదే. ఏమాత్రం పోయింది ఆ రోజుల్లో? మా ఫ్రెండ్స్ది నాది కలిపి ఒక 80 నుంచి 85 లక్షలు పోయింది సార్ అప్పుడు. మీది? నాది ఒక 45-50 మధ్యలో పోయింది. మొత్తం ఇంచుమించు సంపాదించింది అంతే ఉంటుందిగా. అంతేనండి, ఓ 10 లక్షలు ఎక్కువ ఉంటుంది అంతే. అది కూడా జబర్దస్త్ పుణ్యమా అని అప్పుడు హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు సార్ మేము. ఒక 75 ఎపిసోడ్లు చేయడం వల్ల అలాగే అప్పటికి చాలామందికి ఏంటంటే నేను జబర్దస్త్తో సినిమాలకు వచ్చాను అనుకుంటున్నారు, కానీ నేను జబర్దస్త్ చేయకముందే ఈ జగడం, పరుగు, భీమిలి, పిల్ల జమీందారు అన్నీ చేసేసి ఉన్నాను. భీమిలి కబడ్డీ జట్టు. భీమిలి కబడ్డీ జట్టు చేసేసి ఉన్నాను. అలా కాకుండా మాకు ఎక్కువ ఈవెంట్స్ వచ్చాయి సార్. జబర్దస్త్తో పాటు వచ్చే డబ్బుతో పాటు జబర్దస్త్తో మాకు ప్రోగ్రామ్స్ వచ్చాయి, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చేయడాలు ఇవన్నీ. దానివల్ల కొంచెం బయట ఊళ్ళలో కూడా బాగా యుఎస్ అంటే కొంచెం ఎర్లీ స్టేజ్లోనే కొంచెం దుబాయ్లు, యుఎస్లు, యూకేలు జబర్దస్త్ మాకు ఇచ్చింది, తీసుకెళ్ళింది. అది సార్. కాకపోతే ఎందుకు వదిలేసాము అంటే సార్, అది చాలామందికి అంటే వేరే ఎక్కడ చెప్పినా కూడా అంత రీచ్ కాకపోవచ్చేమో, మీ దగ్గర చెప్తే అవుతుందని ఇంక మళ్ళీ ఎక్కడ చెప్పకుండా ఉంటాను. ఎందుకంటే పద్దాక చెప్పి నాకు బోరు కొడుతుంది సార్. అప్పుడు మాకు తప్పేం కాదు. అలా కాదు సార్, ఎందుకు మానేసామని. జబర్దస్త్ కన్నా సినిమా మెట్టు పైన ఉంటుంది. ఆ విషయం కాదు సార్, అదే అందరూ అనుకుంటున్నారు. అప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు రోజువారీ కాల్ షీట్లు కాదు సార్, మాకు సినిమాకి ఇంత అని ఇచ్చేవాళ్ళు. ఓ 25,000 సినిమాకి ఇస్తే వాళ్ళు 30 రోజులన్నా 35 రోజులన్నా చేయాలి. అది కానీ సినిమా కోసమే కదా సార్ మనం వచ్చేసాం, బిగ్ స్క్రీన్ కోసమే కాబట్టి వచ్చేసాం. అది కళ. జబర్దస్త్ ఏమైపోయేదంటే సార్, రోజుకి 4 ఎపిసోడ్లు తీసేవాళ్ళు సార్. ఇప్పుడైతే 2 తీస్తున్నారు. 4 ఎపిసోడ్లు అంటే మార్నింగ్ 6-6:30కి స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నంకి ఒకటి అయిపోయి ఈవినింగ్కి ఒకటి అయిపోయి మళ్ళీ మిడ్ నైట్కి ఒకటి అయిపోయి మళ్ళీ తెల్లారి వరకు అయ్యేది. అంటే 4 స్క్రిప్ట్లు రాసుకోవాలంటే ఇది మాకు ఆదివారం షూటింగ్ అనుకోండి సార్. ఇప్పుడు నేను సోమవారం అంతా పడుకోవాలి, మంగళవారం స్క్రిప్ట్ మొదలెట్టాలి, ఒక స్క్రిప్ట్, బుధవారం ఇంకోటి, గురువారం ఇంకోటి, శుక్రవారం ఇంకోటి, 4, శనివారం రిహార్సల్ చేయాలి, ఆదివారం షూటింగ్ చేయాలి. ఇంకా అక్కడే సరిపోతుంది. ఇంకా నాకు ఏమైపోయిందంటే మనం వెళ్ళేపాటికి పిల్లలు పడుకొని ఉంటాం, మనం వచ్చినప్పుడు పిల్లలు పడుకొని ఉంటాం. ఫ్యామిలీ లైఫ్ని చాలా మిస్ అయిపోయాం. డబ్బు వస్తుంది కదా అని అన్నీ చేయకూడదు అని అనిపించింది సార్. సినిమాలు ఏకంగా సినిమాలు మిస్ అయిపోయాం. అమ్మో ఇక్కడ ఒక రోజు డేట్ ఇస్తే అక్కడ 30 రోజులు పోతుంది. అది కాంబినేషనే, ఇది కాంబినేషనే. ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు సార్. అంటే మెంటల్ ఎంత రాస్తాం సార్. రిటైర్డ్ అయిపోండి మీరు అని వాళ్ళు చెప్పే లోపల బయటకు వచ్చేస్తే మంచిదని వచ్చేస్తాం సార్. అది సార్. అందువల్లైనా జబర్దస్త్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఆ ప్రెషర్ వల్లైనా అంటే 4 స్క్రిప్ట్లు 1 వీక్లో రాయాలి. ఇప్పుడు అలా లేదనుకోండి సార్. మాకు కూడా అన్ని షెడ్యూల్ 4 పెట్టలేదండి. తర్వాత 3కి వచ్చారు, తర్వాత 2కి వచ్చారు. రాయాలి కదా, రాయాలి. క్రియేటివ్ వర్క్ కదా. ఒక వ్యక్తి ఒక విషయమే చెప్పాడు అనుకోండి, ఒక 100 చెప్పొచ్చు. 6 టీమ్ లీడర్లు ఒక విషయాన్ని 6 టీమ్ లీడర్లు 6 సార్లు చెప్పేసినాక ఆ విషయంగా చెప్పడానికి ఏముంటుంది సార్. ఆఖరికి ఏమి దొరక్క ఈ పైన వెంట్రుక దగ్గర నుంచి కాలు గోరు వరకు కూడా రాసేసాం. ఇంక ఏం చేస్తాం కామెడీ, ఇంకా అయిపోయింది సార్. దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు ఉండాలి కూడా కన్ఫామ్గా. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ పిల్లలు వాళ్ళు చేస్తున్నారు, చూస్తున్నారు, అలా వెళ్తుంది. కానీ ఒకప్పుడు తారాస్థాయి అనేది లేదండి, లేదు. ఇప్పుడంతా కూడా అక్కడికక్కడే తిరుగుతుంది. వాళ్ళు లేనప్పుడు అంతే కదా, వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసుకుని ఆ ప్రోగ్రాంలు మర్చిపోవడాల మీద కూడా జోకులు వేసేసి సరే అండి. సరే, ఇంతకీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? నాళ్ళు ఈ ఫీల్డ్ ఇక్కడి వరకు ఒక కమెడియన్గా, మంచి కమెడియన్గా
సరిపడే జర్నీలోనా సార్? ఈ డైరెక్షన్, ఈ యాక్టింగ్, దీన్ని పక్కన పెడితే, ఈ సినిమాని పక్కన పెడితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎలా అనిపించింది? జబర్దస్త్ వదిలేసి వచ్చేసినాక అంటున్నారు. నా హ్యాపీ సార్. కాకపోతే ఏంటంటే సార్, ఎప్పుడు నా జీవితం, ఎవరి జీవితం కూడా ఇలా స్ట్రైట్గా వెళ్ళింది అనేది ఉంటుంది. ఇలా ఉండకపోతే గుండె ఆగిపోద్దని కూడా అంటారు. అలాగే ఉండాలి, అప్పుడే కదా అదో కంప్లీట్ జర్నీ అవుతుంది చెప్పుకోవడానికి. నాది చాలా సుఖంగా సాగిందని ఎవరు చెప్పరు. అలాగే అందరు పడ్డ కష్టాలే నేను పడ్డాను. కాకపోతే కొంచెం ఎర్లీ ఏజ్లో ప్రొడ్యూస్ చేశానని ఒక బాధ ఉంది సార్. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కడో శంషాబాద్లోనో లేకపోతే వికారాబాద్లోనో కొనుక్కున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎకరం 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు అంటే అవును కదా, మనం కూడా ఏదన్నా అప్పుడు 50 లక్షలకి ఖచ్చితంగా ఒక 4 ఎకరాలు వచ్చేసారు. అదొకటి మిస్ అయ్యాను. కాకపోతే ఎప్పుడు నేను మాట చెప్తాను సార్, నేను ఎక్కడ సంపాదించుకున్నానో మళ్ళీ అక్కడే పెట్టాను సార్. దాంట్లో నేను తృప్తిగా ఫీల్ అవుతాను. ఆర్బీఐ ఇంతే ముద్రిస్తుంది సార్. అది ఎక్కువ రోజులు ఎవరి దగ్గర ఉందో వాళ్ళు కోటీశ్వర్లు అనుకుంటూ ఉంటాం అంతే. దానికి మించి ముద్రించదు కదా సార్. ఆ డబ్బుని ఎవరు ఎక్కువ రోజులు దాచుకుంటారో వాళ్ళు కోటీశ్వర్లా కనపడతారు అంతే సార్. లక్ష్మి కూడా చెంచలం ఒకటి దగ్గర ఉండదు కదా, ఉండకూడదు. ఉంటే ఇంక మన ఎకానమీ ఉంటుంది అంతే సార్. ఈ ఫీల్డ్ ఎలాంటిదంటే సార్, దానివల్ల అదేమన్నా మీ ఛాన్సెస్ని ఎఫెక్ట్ చేసిందా? చేస్తుంది కదా సార్. అప్పుడు హీరోగానే చేస్తున్నాడు, మన సినిమాలో కమెడియన్గా చేయడు అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఆయనే ప్రొడ్యూస్ చేసుకుని ఆయనే సినిమాలు తీసుకుంటున్నారు కదా, మన దాంట్లో 3-4 సీన్లు చేస్తాడా లేదా అని పోయి ఉండొచ్చు. కొంతమంది ప్రొడ్యూసర్ అయిపోయాడు అయితే అనుకునే ఉండొచ్చు సార్. నవరసాలు ఉంటాయి సార్. ప్రతి మనిషి మీద ఇంకొక మనిషి ఓన్లీ కోపమే చూపించాడు సార్. ఈ నవరసాలు చూపిస్తాడు. ప్రేమ వచ్చినప్పుడు ప్రేమిస్తాడు, నవ్వు వచ్చినప్పుడు నవ్వుతాడు, కోపం వచ్చినప్పుడు కోపపడతాడు, ఆశ్చర్యపడేటప్పుడు ఆశ్చర్యపడతాడు. అలా ప్రతిదీ ఉంటుంది సార్. ఇప్పుడు మీ మీద నాకు ప్రతిసారి ఒకటే ఒపీనియన్ ఉండకపోవచ్చు కదా. ఉండదు. నేను మీకు ఎలా పరిచయం అవ్వాలనుకుంటున్నాను విషయం నేను డిసైడ్ అవ్వాలి, లేదా మీరు నాకు ఎలా పరిచయం అవ్వాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వాలి. మన ఇద్దరు ఎల్లకాలం ఇలాగే ఉన్నాను. అలాగే కూడా జనాలు అంతే సార్. మంచి ప్రోడక్ట్ వచ్చినప్పుడు, మంచి మాటలు మాట్లాడినప్పుడు మెచ్చుకుంటారు. సేమ్ టైం అవి కనుక నేను ఏదైనా తింగర్ పని చేశాను అనుకుంటే తిడతారు. అది యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మనకి కమెడియన్ల కొరత చాలా ఉంది. అవును సార్. మంచి మంచి కమెడియన్లు పాపం ఆఫ్ ఆఫ్ ది లైఫ్ అవ్వకుండానే వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప కమెడియన్లు, మల్లికార్జునరావు గారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఏవిఎస్ గారు, ఇలా ఎంతోమంది, హనుమంతరావు, ఇలా ఎంతోమంది మంచి మంచి కమెడియన్లు పాపం పూర్తి లైఫ్ ఎంజాయ్ చేయలేదు వాళ్ళు. ఎందువల్ల తెలియదు, భగవంతుడు వాళ్ళకి ఆఫ్ ఆఫ్ ది లైఫ్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. సో ఇలాంటప్పుడు ఈ కొరత ఉన్నప్పుడు మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే సరే మీరు ప్రొడక్షన్లోకి వెళ్ళారు కాబట్టి జనాలు కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకుని మీకు ఛాన్సెస్ ఇవ్వలేకపోవచ్చు. బట్ వన్స్ తెలిసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఛాన్సెస్ వెతుకుంటారు. దాని తర్వాత మళ్ళీ చేశాను కదా, మంచి సినిమాలు చేశాను. అది కూడా ఒక కంఫర్ట్ లైఫే కదా. అవునండి, అవును. మరి అప్పుడు ఈ హీరో అన్నదానికి సార్ ఇది నేను అదే సార్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక తండ్రి కొడుకులు కాదు సార్. ఒక సీన్ చేస్తే కమెడియను, 5 సీన్లు చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్టు, 60 సీన్లు చేస్తే హీరో అని అనుకోవద్దు సార్. ఒక క్యారెక్టర్ నేను 60 సీన్లు పండించాను, ఎక్కువసేపు కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు హీరో అనొచ్చు సార్. ఈ క్యారెక్టర్ మీరు సినిమా చూసిన తర్వాత అంటే మనం కథని ఎవరైతే లీడ్ చేస్తాడో వాడిని హీరో అంటారు. ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ అనండి, ఒక తృప్తిగా ఉంటుంది. హీరో కాదు సార్, ఇది తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఒక కథ సార్. ఇది హీరో, నేను నా పర్సనాలిటీకి నేను ఏం చేయగలను ముందు నాకే తెలుసుండాలి సార్. ఇందులో నేను డ్యూయెట్లు వేసుకోలేదు, దాని తర్వాత కమర్షియల్ ఫైట్లు వేసుకోలేదు. మీరు సినిమా చూస్తే ఎక్కడో ఒక పాత్రని మీరు చూసినట్టే ఉంటుంది. ఆ ఇంట్లో కాకపోయినా వాడు పక్కింట్లోనో ఎదురింట్లోనో ఎక్కడో మీరు తారాస్ పడే ఉంటారు వాడిని. అన్ని ఇంటిలో ట్రావెల్ చేస్తూ వస్తుంది సార్ ఇది. అందుకే నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఏంటంటే, నేను పిల్ల జమీందారు అని ఒక సినిమా చేశాను సార్. దాంట్లో మంచి కామెడీ పండించానని అందరూ అన్నారు. దాంట్లో ఫాదరు చనిపోయినప్పుడు ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది సార్. నాకు ఆ కామెడీ సినిమాలకి ఎంత పేరు వచ్చిందో ఆ ఒక్క సీన్కి అంత పేరు వచ్చింది. ఎందుకంటే కమెడీను ఎంత నవ్వించినా వాడు ఏడిస్తే ఆడియన్ కొంచెం బాధపడతారని చాలామంది ప్రూవ్ చేశారు. అప్పుడు నేను చేయలేనప్పుడు కదా ఈ డిసిషన్ తీసుకోవడం తప్పవద్దు, నేను చేయగలను, ఒక ఛాన్స్ మీరు నాకు ఇవ్వండి, నేను అన్నీ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే తృప్తిగా మీరు అన్నారు కదా సార్, ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయకుండా చాలామంది వెళ్ళిపోయారని. వాళ్ళలో చాలామంది చాలా క్యారెక్టర్స్ చేయకుండా కూడా వెళ్ళిపోయాను. నాకు అది రాకూడదు, అన్నీ టచ్ చేయాలి, జాగ్రత్తగానే చేస్తాను నేను. మీ మీద ఏమి బలవంతంగా రుద్దాను, ఎందుకంటే ఆల్రెడీ నేను బలవంతంగా లీడ్ క్యారెక్టర్ లాగా చేసి మీ మీద రుద్దేసి నేను నేర్చుకున్నాను, కొన్ని డబ్బులు పోగొట్టుకొని నేర్చుకున్నాను. కాబట్టి ఇంకోసారి ఆ తప్పు చేయను, ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నాను. అది సార్. సో అందుకనమాట ఇది. మరి ట్రయల్తో చూస్తుంటే ఈ రఘువరన్ బీటెక్ ఛాయలు కొంచెం
కనిపించడానికి రీజన్ ఏమంటారు? సముద్రకాని గారు ఉండడం, కొడుకు క్యారెక్టర్ ఉండడం, ఆ కొడుకు కూడా బలాదురుగా తిరగడం, కొంచెం సరిగ్గా ఉండకపోవడం, దీనివల్ల కనిపిస్తుంది అంటారా? ఇంకేమైనా ఉందంటే అంటే ఏంటంటే సార్, నిన్న ఆయన చెప్పారు సముద్రకాని గారు, ఇప్పటికి మా సినిమాతో 21వ ఫాదర్ అంట ఆయన. ఆయన అప్ప దగ్గర నుంచి రఘువర్ణ విఐపి, కాలేజీ డాను ఇట్లా చూసుకుంటే 21 అంటే డాడీ, నేను డాడీ అనిపిస్తుంది. డాడీ 21వ తారీఖున 21 ఫాదర్ సినిమా రిలీజ్ అవుతుంది, చాలా ఆనందంగా ఉంది అన్నాను. ఇక్కడ ఆయన ఉండడం వల్ల, నేను ఉండడం వల్ల మీకు ఆ ఛాయలు కనిపిస్తున్నాయి కానీ సార్, సినిమా మాత్రం అది కాదు సార్. అంటే అమ్మాని పిలిచారు, ఆ సినిమాలో కూడా అమ్మానే ఉందంటే ప్రపంచం అంతా అమ్మానే పిలుస్తుంది. అలాంటి తండ్రి కొడుకుల మధ్య గొడవ కామన్గా కొన్ని ఉండొచ్చేమో, కానీ కథ మాత్రం డ్రైవ్ మారుతుంది సార్. కొన్ని ఈవెంట్స్ చాలా బాగుంటాయి సార్. అంటే ఆ ఛాయలు కనిపించానన్న పాయింట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తాను సార్. అంటే ఆ కింద కామెంట్స్ కూడా చదువుతాం కదా సార్. అదే కదా, అందరూ కూడా రఘువర్ణ ఛాయలు ఉన్నాయి, రఘువర్ణ ఛాయలు ఉన్నాయి అన్నారు. నేను దాన్ని గొప్పగా ఫీల్ అయ్యాను. అది ధనుష్ గారు ఫాదర్గా చేసిన ఆయన సినిమా కదా. మీరు కూడా ధనుష్లో లీన్గా ఉంటారు సముద్రకాని. అంటే మా ఇద్దరి మొహాలు తండ్రి కొడుకులుగా కరెక్ట్గా ఉన్నాయి సార్. అది చాలామంది ఫస్ట్ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, మీరు సొంతగా తండ్రి కొడుకులా ఉన్నారు, యాక్సెప్ట్ చేసేటట్టు ఉంది అన్నారు. అది ఆయన కూడా డైరెక్టర్ కదా, ఆయన మంచి రైటరు, డైరెక్టరు సముద్రకాని గారు. మీ స్క్రిప్ట్ పట్టుకుని దీనిలో చేసుకో బాగుంటుంది, దీనిలో మార్చుకో ఇంకా బాగుంటుంది అని చెప్పడం. కానీ సార్, నేను ఆయన కథ చెప్పింది కూడా విమానం షూటింగ్లో ఆ క్యారీ వ్యాన్ నుంచి ఆ షాట్కి మేమిద్దరం వెళ్తాం, దాంట్లో నేను ఆయన కాంబినేషన్. నెక్స్ట్ ఏంట్రా అని అడిగాడు ఆయన. అని ఒక కథ చెప్తాను వినండి అంటే, ఏంటి అని ఒక పుస్తకం పట్టుకొని చదువుకుంటూ వెళ్తుంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి 1.5 minutes ఈ కథ చెప్పాను సార్. నేను ఆరంభం, మాధ్యం, అంతం ఈ 3 చెప్పాను సార్. ఇలా చూసి, ఇందులో ఫాదర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? అదేనా ఎవరు చేస్తారు వెతుకుతున్నాను, నేను చేస్తే నీకు ఏమైనా ప్రాబ్లం అని అడిగింది ఆయన. నిజంగానే చేస్తారా? మరి నేను ఏ ప్రొడక్షన్ హౌస్కైనా వెళ్ళి మీరు చేస్తారని చెప్పొచ్చా అంటే, చెప్పరా నేను చేస్తాను, ఇలాంటి అరుదుగా వచ్చినప్పుడు ఎవర్రా వదులుకుంటారన్నారు. అలా ఆయన ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా సార్, అప్పుడు నేను ఆర్టిస్ట్గా ఒప్పుకున్నారు, ఆయన డైరెక్టర్గా తెలియదు కదా అప్పుడు, వేరే దర్శకులు. నేను ఒకరోజు నన్ను డైరెక్టర్ అన్న తర్వాత ఆయనకి మెసేజ్ పెట్టాను సార్, ఇట్లా అంటున్నారు ఈ సినిమా ఉండాలంటే నువ్వే డైరెక్టర్ అని, మరి మీకు నేను ఓకేనా, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా నేను తీయగలనని అని పెద్ద మెసేజ్ పెట్టి డిలీట్ చేసాను. ఇలాంటి విషయం డైరెక్ట్గా కలిసి చెప్పాలి తప్ప మెసేజ్లు పెట్టడం పద్ధతి కాదు అని. ఒక 15 రోజుల తర్వాత రైటరు నేను వెళ్ళాం. అన్న మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతావు, నువ్వే కదా డైరెక్టర్ అన్నాడు. మీకెలా తెలుసు? అరే నేను అది వినేసాను రా, విన్న తర్వాత డిలీట్ చేశాను అన్నాడు. సార్ లేదండి, కలిసి చెప్తే బాగుంటుంది. అరే ఈ కథని నువ్వు చెప్పగలిగినట్టు, నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇంకెవ్వరు అర్థం చేసుకోరు, నువ్వు చాలా బాగా తీస్తావు నమ్మకం నాకుంది. నానోడిగల్ అనే సినిమా నేను డైరెక్షన్ చేసినప్పుడు ఎవరికి ఒక పెద్ద ఆయనకి చెప్తే, ఈ సినిమా ఎంత తప్పుగా తీసినా ఆడేస్తా సార్ అన్నాడు. అలాగా నువ్వు ఒకవేళ దీన్ని ఎంత చెడగొట్టినా ఈ సినిమా ఆడుతుందా అని చెప్పాడు. థ్యాంక్స్ అన్న అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్పుడు 9 నెలలు తీసుకున్నాను సార్. వాట్ ఈస్ అదృష్టమే కదా మిమ్మల్ని ఆయన యాక్సెప్ట్ చేయడం, కొడుకు యాక్టింగ్కి. ఆయన ఒక స్టేజ్ ఉన్నాడు, నన్ను పెట్టి ఆయన ఎక్కించాడు కదా సార్. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చు. అలాగే ఆ డైరెక్టర్ రోజు ఏదో మొహమాటంతో చెప్పి మళ్ళీ చాలా మీటింగ్లో డేట్ లేవని చెప్పొచ్చు. అలాగే డైరెక్టర్గా యాక్సెప్ట్ చేయడం. అవును. బట్ మీ ఇద్దరిని కలిపి సినిమా తీయాలని ప్రొడ్యూసర్ రావడం. అవును సార్. ఎందుకంటే ఇవన్నీ ఓకే, ఎందుకు ఓన్లీ రెమ్యునరేషన్ కోసం చేశారు, లేదా ఇంకోటి అనుకోవచ్చు. బట్ ఆయన డబ్బులు ఇవ్వాల్సింది ఆయనే కదా. ఒక 6-7 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. మిమ్మల్ని అందరినీ చాలాసార్లు షూటింగ్ జరుగుతున్న టైంలో తనకి చెప్పారు చాలామంది, నా మాట ఒకవేళ ఎంతైనా అయ్యి ఉంటే ఇక్కడ ఆపే, ధనరాజుని పెట్టుకుని తీయడం ఏంటి, ఒకవేళ నీకు ఓకే ధనరాజు ఏదో ఒకటి పార్ట్ చేయాలి ఈ సినిమాకి అనుకుంటే అతను డైరెక్షన్ చేయమను, వేరే హీరోకి వెళ్ళిపోండి అంటే అతను చెప్పాడు. సార్ నేను డైరెక్టర్గా ధనరాజుని తర్వాత అనుకున్నాను, ఇప్పుడు సముద్రకాని గారి ఫాదర్గా మ్యాచ్ అవ్వలేదా చెప్పండి తీసేస్తాను, ఆ క్యారెక్టర్ని రాఘవ అనే క్యారెక్టర్ని ధనరాజు బాగా చేయలేదా చెప్పండి రేపు తీసేస్తాను, ధనరాజు సిన్సియర్ కాదా ఎక్కువ రెమ్యునేషన్ అడుగుతున్నారా చెప్పండి తీసేస్తాను. మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా సార్. డబ్బులు పెట్టి నేను తీస్తున్నప్పుడు నాకే యాక్సెప్ట్ అయినప్పుడు అతను సలహా ఇచ్చే మీకెందుకు నాకు అర్థం కావట్లేదు. మీరంటే కెట్టని వాళ్ళు ఎంతమంది ఎవరు ఉన్నారు ఉంటారు సార్, అంటే వాళ్ళ పేర్లు నాకు కూడా తెలియదు కదా సార్. అందుకే అలా మనం
నేను సముద్రగని గారు ఇవన్నీ అంటే రే వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పరా, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు, నువ్వేమనొద్దు. ఎందుకంటే నీ ఎదుగుదలకి నువ్వు సూపరు, నువ్వు ఎక్స్ట్రాడినరీ అన్న వాళ్ళు మన పక్కన ఎప్పుడూ ఉంటారు. వాడు అసలు బాగుపడ్డు, వాడు కిందకి వెళ్ళిపోతాడు, వాడు ఎదగడం ఏంటి అన్న వాళ్ళందరూ నీకు అరుదుగా ఉంటారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు, వాళ్ళు లేకపోతే మనం ఎలా ఎదుగుతాం, ఎవరో ఒకరు ఉండాలి కదా మనకి అని చెప్పారు ఆయన. అలా ఎంతమంది ఉన్నారు ఏంటో నాకు తెలియదు సార్. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు వచ్చి చెప్పి ఈ విషయం చాలుగా నాకు ఇలా అన్నారు దానా అని, ఆయన నిజంగా మా ఇద్దరి మధ్య అసలు దాపరికాలు ఉండవు. ఏంటి ఇప్పుడు ఏమొస్తుంది దీనికి, వాళ్ళు అంత అంటారులే, వదిలే, ఏమంటారు మనకు తెలుసు కదా, బాగాలేదంటారు. మరి నా ఫేస్ లేకుండా ఓన్లీ సముద్రగని గారిది వేసేద్దామా పోస్టరు, తండ్రి కొడుకులు కాదు ఇది, నువ్వు నాకేం చెప్పు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇద్దరిది. ప్రొడ్యూసర్ కాన్ఫిడెంట్, ప్రొడ్యూసర్ నాకు ఇచ్చినట్టు బలం. తను దుబాయ్లో ఉంటారు సార్, పృథ్వీ పోలవరపు. ఈ కథను నేను జూమ్ కాల్లో చెప్పాను సార్ కోవిడ్ టైంలో. ఆయన మాట అన్నాడు, కథ విన్న తర్వాత గొంతు తడి ఆరిపోయింది అంట రాజు. మనం ఈ సినిమా చేస్తాం అంటే నేను ఓకేనా, నాతో చేస్తారా సార్, ఆకలి మీద ఉన్నప్పుడు ఏం పెడుతున్నారు అనుకుంటాం కదా, నేను చేస్తున్నాను అన్నాడు. వచ్చాడు, ఆఫీస్ తీశాడు, స్క్రిప్ట్ డైరెక్ట్ని సెట్ చేశాడు. సముద్రగని గారికి వెళ్ళి చెప్పిన తర్వాత ఓకే అన్నాడు. ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి, కొత్త ప్రొడ్యూసర్ ఇతను రిలీజ్ చేయగలడా లేదా, నేను చేసేస్తున్నాను, ఇక్కడ 2 రిస్కులు ఉన్నాయి, ఒకటేమో వాడి ఫాదర్గా చేయడము, 2 ప్రొడ్యూసర్ ఎవరో కూడా తెలీదు, రేపొద్దున సినిమా సగంలో ఆపేస్తాడా, నా మర్యాద పోతుంది, 35 రోజులు డేట్లు వేస్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా పట్టి ఈ కథ మమ్మల్ని అందరిని కలిపించా. ఈ కథ ఒక కుటుంబాన్ని ఇచ్చింది. విలువలతో కూడిన కథలు చెప్పడానికి మన పెన్నులో నుంచి ఒక ఇంకు చుక్క రావాలంటే ఆ కథలు చూసినప్పుడే కదా సార్, లేకపోతే ఈ పెన్ను వేరే వేరే రాసేస్తుంది. మీకు ఆ కథ మీరు అన్నట్టు ఆ లెవెల్లో ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా, మీకు అదేంటో నాకు తెలియదు, ట్రైలర్ చూసినంత వరకు కొంచెం రఘువన్ బీటెక్ ఛాయలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. బట్ ఏం కథ ఏంటంటే మీకు తెలుసు, అవును సార్, మీ ప్రొడ్యూసర్ తెలుసు, అవును, మీరు నటించిన వాళ్ళు తెలుసు. అవును సార్. సో వాళ్ళందరూ దాన్ని నమ్మారు కాబట్టి ఆయన డబ్బులు పెట్టాడు, మీ అందరూ యాక్ట్ చేశారు, మీరు డైరెక్ట్ చేశారు. సరే, మీరు ఒప్పుకోవడానికి, మీ డైరెక్షన్ చేయడానికి మీ స్వార్థం ఉండొచ్చు, ఆయన ఒప్పుకున్నారు, సముద్రగాని ఒప్పుకోవడం కానీ, లేకపోతే ప్రొడ్యూసర్ ఒప్పుకోవడం కానీ, ఇవన్నీ కూడా అవును. కథలో ఉన్న సునీల్ గారు ఒక క్యారెక్టర్కి సునీల్ గారిని పెడదామంటే పుష్ప తర్వాత ఆయన మనం బ్రతుకోగలమా అని, తర్వాత లేదు పెడదాం తన, ఇంత ఖర్చు పెడుతున్నాము, ఆ క్యారెక్టర్ ఆయనే, నాయుడు అన్న క్యారెక్టర్ ఆయనే బాగుంటారంటే సునీల్ అన్నకు ఫోన్ చేయగానే వచ్చి అన్న మీరు రెగ్యులర్గా కనిపించకూడదు నాకు, నేను మీరు కలిసి కామెడియన్గా చాలా సినిమాలు చేశాం అని నేను ఆయనకు వివరించాను. నేను ప్రతి ఒక్క సీన్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా టోటల్ కథ అంతా చెప్పేవాడిని. మొత్తం మీకు అర్థమైతేనే మీ పాత్ర ఎలా బిహేవ్ చేస్తుందో మీకు తెలుస్తుంది. చేశారు సునీల్. సునీల్ గారు వచ్చి ఒక గెడ్డం పెంచి దాన్ని సినిమా ఆయన పొద్దున్న వచ్చి, నాన్న నువ్వు కాన్ఫిడెంట్ కదా, నేను కాన్ఫిడెంట్ అన్నా అంటే షూటింగ్ చేస్తే సార్ నన్ను గట్టిగా హక్కు చేసుకొని, నీకున్న క్లారిటీ నాకు తెలిసి చాలామంది దగ్గర లేదురా, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వచ్చినాక సునీల్ గారు చెప్పారు, నీ డైరెక్షన్ అదిరిపోయిందంటే బాగా తీస్తున్నావు అని. మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్తుంటే నేను సునీల్ అన్న మీరు నా పిఆర్ఓ అయిపోయారన్న. ఏంటన్నా మీరంటే, నాన్న ఒక మంచి సినిమా తీసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయాలి తమ్ముడు, నువ్వు ఎంత బాగా తీసావు అన్నారు. ఆయన చేసిన 2 రోజులు 4 సీన్లు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఆయన పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు సార్. అలా చాలామంది. నేను ఏంటంటే ఆర్టిస్ట్గా చేసినప్పుడు సార్ చాలామంది కథ బాగా చెప్పగలరు, తీతలో మిస్ అయిపోతాం. కొంతమంది తీత చాలా బాగా తీస్తారు, కథ చెప్పేటప్పుడు చిన్న ఏదో భయపడతారు. ఇన్ని స్క్రిప్ట్లు రాసుకొని ఇంత స్టేజ్ పర్ఫార్మెన్స్లో చేసి ఒక ఆల్మోస్ట్ ఒక 500 స్క్రిప్ట్లు స్టేజ్ మీద కానీ టీవీలో కానీ చేసేసి మనం ఏందో ఒకటి చెప్తున్నాం ఫస్ట్ టైము, నా మాట వాడు ఎందుకు వినాలి, అంత అవసరం ఏంటి, నన్ను డైరెక్షన్ చేయమని అంటే మీరు డైరెక్షన్ చేయకపోతే మేము తట్టుకోలేము, అసలు మేము చొక్కాలు చింపేసుకుంటాం అని ఎవరు లేరు. నన్ను నేను కాపాడడం కోసం డైరెక్షన్ చేస్తున్నప్పుడు రెండిట్లో యాక్టర్గా బాగా చేసావు కానీ కొంచెం డైరెక్షన్ బాగా చేస్తుంటే బాగుండు, లేదా డైరెక్షన్ బాగా చేసావు యాక్టర్గా, ఈ రెండిట్లో నాకు 2 తలకాయ నొప్పి. అందుకే శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతిదీ కొంచెం ఓపిక తెచ్చుకున్నాను సార్. ఒక 5 అడుగులు నడగలను 6 నిమిషాల్లో అయితే 10 నడిస్తే ఏమవుతుందని నడిచాను సార్. అది నా కోసం నేను చేసుకున్నటువంటి ఇది సార్. రేపు ఆర్టిస్ట్గా చెప్తున్నాను కదా సార్, వస్తారు ఏమండి ఇప్పుడు హీరోతో మీరు మాట్లాడుతున్నారు అని అంటారు, దీని ముందు సీన్ ఏంటో తెలియదు నాకు, దీని తర్వాత సీన్ ఏంటో తెలియదు, నా మూడ్ ఏంటో తెలియదు. సినిమాలో చూస్తేనేమో ఆ ముందు సీన్లో నేను ఓ సాడ్ సీన్ చేసేస్తుంటాను,
ఇక్కడేమో కామెడీ సీన్ వస్తారు. ఆ రోజు చెప్పుకుంటే కొంచెం అలా బిహేవ్ చేసేవాడిని కదా, ఇట్లా చాలా పొరపాటు జరిగింది. అందుకే ఈ 100 మందో 80 సినిమాలు 100 సినిమాలు ల్యాబ్లో నా సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలీదు. వీళ్ళందరూ దర్శకుల దగ్గర నేను నేర్చుకొని వాళ్ళందరి దగ్గర ఓహో ప్రతి డైరెక్టరు ఈ సీన్ ఇలా తీస్తున్నాడా, ఈ లెన్స్లో తీస్తే ఈ ఎక్స్ప్రెషన్ వచ్చిందా, ఓ ఈ ట్రాలీ వేస్తే ఇది ఆడియన్కి దగ్గర అవుతుందా అని మొత్తం కెమెరామ్యాన్ గారితో కూర్చొని కలర్ ప్యాలెట్లు అన్నీ మాట్లాడుకొని శ్రద్ధగా భయంతో బాధ్యతగా సినిమా తీశాను సార్. బట్ డైరెక్షన్ అంటే కేవలం సెట్ మీద సీన్ వివరించి ఎలా చేయించుకోవాలి, యాక్ట్ చేసి చూపించి తనకి ఏ రసం కూడా తెప్పించుకోవడం ఒకటే కాదు. ఇక్కడ మీకు తెలిసింది ఇక్కడ చాలా ఇప్పుడు ఇవాళ ఏమైందంటే ప్రతి పని ఆయనే చూసుకోవాలి. అవును సార్. ఏం టెక్నీషియన్ దానికి ఉంటాడు, ఎడిటర్ ఉంటాడు, మిక్సింగ్ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ అందరూ ఉంటారు. అవును సార్. కానీ ప్రతి దాంట్లో కూడా మళ్ళీ డైరెక్టర్ కూర్చోవాలి. అవును సార్. అవును సార్. ప్రతిదీ చూడాలి. సో ఇప్పుడు ఈ క్రాఫ్ట్లన్నిటి మీద ఒక ఐడియా వచ్చిందా? నాకు ఎందుకో సార్ ముందు నుంచి పిచ్చి సార్. ఏదో షార్ట్ గ్యాప్లో వెళ్ళి క్యారీ వ్యాన్లో కూర్చోవడం, అప్పుడు క్యారీ వ్యాన్లో కూడా లేవండి. మానిటర్ చూస్తూ ఉండడం నాకు ఇష్టం సార్. ఎక్కడో స్క్రీన్కి నాకు ఇష్టం స్క్రీన్ అంటే. మన ఊర్లో ఎప్పుడు ఇలా సినిమా చూడడం సార్, ఇలా చూసిన వాళ్ళని మన అందరం. నేను మానిటర్ చూస్తూ అబ్జర్వ్ చేసుకున్నాను సార్. ప్రతి క్రాఫ్ట్ నేను నేర్చుకుంటూ వచ్చాను సార్. ఇది మన నాన్నగారు అన్నారు, నువ్వు డైరెక్షన్ చేయడం నాకేం పెద్ద సర్ప్రైజ్ కాదు, నువ్వు ఇంత ఎమోషన్ సినిమా తీసావు చూడు అది నాకు సర్ప్రైజు అని. ఎందుకంటే నేను సుకుమార్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన షార్ట్లే 2-3 తీసానంటే, సార్ మీకు దండం పెడతాను సార్ అంటే, నువ్వే కదా తీసావు అని అన్నారు. అంటే ఆయన చెప్పడం, ఆయన గుర్తుంచుకోవడం చాలా గొప్ప విషయం. నేను చెప్పడం అంటే నేను యాక్షన్ కట్ చెప్పడం కాదు. నేనేదో మొబైల్ పెట్టుకున్నప్పుడు నోకియా ఫోన్ ఉంటే ఏదో షార్ట్లు తీసుకొచ్చి ఆయన చూపించేవాడిని, ఇలా చేద్దాం అని పెట్టేసేవాళ్ళు ఆయన. ఆయన ఎవరు చెప్పినా వింటారు ఆయన. అవును, ఆయన దగ్గర ఉంది. అలాగా నేను అన్ని 20 ఏళ్ళ జర్నీలో నేర్చుకొని ఉన్నాను సార్. నాకు డిపిఎక్స్ అంటే ఏంటి, డీసీపీ అంటే ఏంటో కూడా తెలుసు సార్. ఎడిటింగ్లో మీటర్ ఏంటి, డబ్బింగ్లో ఏంటి, 5.1లో ఏంటి, ఎఫెక్ట్లో ఏంటి, ఏది ఎక్కడ ఇవ్వాలి, ఏది ఏ రోజు ఇవ్వాలి, అది మొత్తం తెలుసు సార్. ఏది MP4, ఏది UHD, ఏది 4K, ఏది 2K, ఏది 1080, ఏది 720, ఏది 480, ఏది మొత్తం నేను నేర్చుకున్నాను సార్. నేను అన్నీ అంటే సముద్రగని గారు లాంటి నటుడికి యాక్షన్ చెప్పేటప్పుడు ఒక షాటు నాకు బాగా గుర్తు. నేను ఆయన క్లోజ్ పెట్టి తర్వాత ఎదురుగా ఉన్న మదర్కి సజెషన్ కావాలి, నేను సజెషన్ షాట్ పెట్టాను. అరే కరెక్టే అన్న, 180లోనే చేస్తున్నామన్నా, మనం 360కి వెళ్ళట్లేదు అన్నా. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ప్రొడ్యూసర్కి వాడు చాలా నీట్, ఆయన తమిళ్ లాంగ్వేజ్ నుంచి మాట్లాడతారు కదా, వాడు క్లీన్గా ఉన్నాడు, వాడిని చెడదొబ్బొద్దు, వాడికి ఏం కావాలో అది ప్రొవైడ్ చేయండి, వాడు విజువల్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, వాడు చాలా బాగా తీస్తున్నాడు సినిమా, నాకేం చెప్పాడో అంతకన్నా బాగా తీస్తున్నాడు అని చెప్పాడు. గొప్ప డైరెక్టరే ఆ మాట విన్నప్పుడు బాధ్యత పెరుగుద్ది కదా సార్. అప్పుడు మా సినిమాకి మార్తాండ కె వెంకటేష్ గారు డైరెక్టర్. సార్ నేను సినిమా తీస్తాను కానీ మీరు కథ వినాలి. నేను కథ విననమ్మా, ఎప్పుడు నేను చూసిన సినిమా ఏంటి అనేది ఎడిట్ చేస్తాను. లేదు సార్, మీరు కథ వింటే నేను చెప్పిన కథ వచ్చిందో లేదో మీరు చెప్తారు అని కథ మొత్తం చెప్పి ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు. తర్వాత ఒక 5 రోజులు రషో 6 రోజులు రషో పంపించాం. ఆయన ఫోన్ చేశాడు, అమ్మ అన్ని షాట్లు వేశాను నువ్వు తీసినవి అన్నీ, నేను లొకేషన్కి ల్యాప్టాప్ పంపించినా చూస్తావా అన్నాడు. గురుగారు నేను అన్ని షాట్లు తీసి వేయడానికి కాదు సార్, ఏ షాట్ బాగుందో వేయడానికి మీరున్నారు, నన్ను వదిలేయండి, మీరు సినిమా ఇలా చూపిస్తే బాగుంటుంది అన్నారనుకో, నన్ను కన్విన్స్ చేశారనుకో నేను ఒప్పేసుకుంటాను. మీరు పెద్దవాళ్ళు సార్, నన్ను ల్యాప్టాప్ ఇక్కడ పంపిస్తాను, నేనే వస్తాను, కొంచెం షూటింగ్ అడవడైనాక నేను వస్తాను సార్ అనక ఆయన కట్ చేసిన తర్వాత, అవును సార్ ఈ షాట్ వద్దులేను సార్, ఈ షాట్ పెడదామమ్మా, ఈ షాట్ పెడదాం సార్ అని కూర్చొని ఆయన ఒక గురువులాగా నాకు ఈ సినిమాకి సహకరించారు మార్తాండ వెంకటేష్. అదే మీరు అంత జాగ్రత్తగా ఉండకపోతే ఈ సినిమా మీకున్నది మొత్తం పెడుతున్నట్టు. అంతే సార్, కెరియర్ని పెట్టినట్టు. అదే అప్పుడు డబ్బులు పెట్టారు, ఇప్పుడు అంతే సార్, మొత్తం ఇంకేం లేదు. ఎవరు పిల్లలు కూడా ప్రొడ్యూసర్ అయ్యాడా, వాడికి యాషలు చేస్తాడో చేయడం అనుకున్నారు. ఇప్పుడు అంటే డైరెక్టర్ అయిపోయారా, మన దగ్గరికి ఎందుకు, మనకెందుకు అనే ప్రమాదం ఉంది. మన సీన్లో ఏమైనా డెవలప్ చేస్తాడు, మళ్ళీ మన లేరు పెడతాడు. అందుకని మీరు మొత్తం ఇప్పుడు మీ జీవితాన్ని ఇన్నాళ్ళు మీరు సంపాదించిన జీవితాన్ని ఇక్కడ పెడుతున్నారు. అంతే సార్. సో అంతే మీరు జాగ్రత్తగా ఉండాలి సార్. నేనే కాదు సార్, అందరు జాగ్రత్తగా ఉండాలి, నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అందరు సినిమా విషయంలో జాగ్రత్త. వేణు అలా పెట్టాడు కూడా గెలిచాడు ఆయన. సార్ అంతే. మీరు గెలిస్తే ఇంక మీరు ఎక్కడ ఉంటారు మళ్ళీ.
మీ ఆశీర్వాదం మీ కష్టం మీరు పడితే ఎవరు ఆశీర్వాదం? అంతే సార్. భగవంతుడి ఆశీర్వాదం తోడవ్వాలి అంతే. అంతే అంతే. అదే సినిమా చూస్తున్నారు ఫైనల్ కాపీ? 50 సార్లు చూసాను సార్ ఫైనల్ కాపీ. ఒక 2-3 బాగా క్లోజ్ అయినటువంటి సన్నిహితులు రివ్యూస్ రాసే వాళ్ళకు కూడా కూర్చోబెట్టి సినిమా చూపించాను. ఇప్పుడు చెప్పేయండి అన్న, ఏదైనా తప్పు ఉంటే నేను కన్విన్స్ అయితే మార్చుకుంటాను, మీరు చెప్పినా కూడా నేను కన్విన్స్ అవ్వకపోతే మార్చుకోను. రేపు రిలీజ్ అయిపోయిన తర్వాత మీరు నాకు చెప్పడం కన్నా ముందు చెప్తే నేను జాగ్రత్త పడతాను అనగానే సినిమా చూసి దిల్ రాజు గారికి ఫోన్ చేశారు. దిల్ రాజు గారు, ఒక మంచి సినిమా చూసాం, ఖచ్చితంగా ఈ సినిమా చాలా మంచి హిట్ అవుతుంది అనగానే దిల్ రాజు గారు నాకు ఫోన్ చేశారు. ప్రసాద్ ల్యాబ్లో రేపు 8:30కి షో అరేంజ్ చేయన్నారు. 8:30కి అరేంజ్ చేస్తే వచ్చి కూర్చున్నారు. సరే, నాకు బాగా గుర్తు సార్. మొత్తం సినిమా అంతా చూసి లేచి వెళ్ళట అన్నారు సార్. ఆఫీస్కి రా మాట్లాడదా అన్నారు. ఒక 3 o'clock ఆఫీస్కి వెళ్ళాం. చాలామంది ఉన్నారు ఆయన కలవడానికి. వెళ్ళిన 15 నిమిషాల్లోనే అపాయింట్మెంట్ దొరికింది. ఆయన ఏమన్నారంటే, ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం కోసమే నేను ఒక చిన్న సంస్థను పెట్టాను DDL. బలగం తృప్తినిచ్చింది కానీ దాని తర్వాత సినిమాలు ఏవో తృప్తినివ్వలేదు. అది ఒక్కటే ఆలోచిస్తున్నాను, ఈ సినిమాని ఏ రూట్లో తీసుకెళ్ళాలా అని. అంటే సార్, మీరు మైక్ పట్టుకొని ఇది ఒక మంచి సినిమా అంటే ఒక 4 యాడ్ అవుతారు సార్. సినిమా బాగుంది అనుకోండి, ఆ 4 40 మందిని తెస్తారు సార్. ఎస్, నువ్వు చెప్పింది రైటే. ఈ సినిమాలు అవన్నీ పెద్ద సినిమాలు 2 ఉన్నాయి. అయిన తర్వాత మనం దీన్ని ఎలా తీసుకెళ్దామో ఆలోచిద్దామన్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు డిసప్పాయింటెడ్, మనకు తెలుసు కదా సార్ ఆయన మూడ్ ఎలా ఉంటుంది. ఈ టైంలో నేను వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనుకున్న టైంలో దీప ఆర్ట్స్ వాళ్ళు వచ్చి మనం ఈ సినిమా చేస్తున్నాము అని. అవును కదా, మనల్ని ఎవరైతే ఈ టైంలో నమ్ముతారో వాళ్ళతో మనం ఉండాలి అని ఈ సినిమా అటు వెళ్ళింది సార్. అది అలా నేను 50 సార్లు సినిమా చూసి రకరకాల పీపుల్ చూపించాను సార్. ఒక ఆవిడ ఒక మాట అంది, ధైర్యంగా నువ్వు ఈ సినిమాకి టికెట్తో పాటు కర్చీప్ కూడా ఇవ్వు అని. అది కొంచెం ఓవర్ యాక్షన్లా ఉంటుందమ్మా, వద్దులేండి, వాళ్ళు నిజంగా వాళ్ళు ఏడిపోస్తే చెంగు కొంగుతో తుడుచుకుంటారులే, మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి అని. మగవాళ్ళకన్నా ఇవ్వంటే మగవాళ్ళు కూడా ఏడుస్తారంట. అమ్మ, ఏం మాట్లాడుతున్నానా, నేను మాతృదేవ భవ తర్వాత ఏడ్చింది ఇదే సినిమా అంతే. థియేటర్ నుంచి బయటకు వచ్చినాక సార్, వాళ్ళ కళ్ళు చూస్తే వాళ్ళ కళ్ళు చెమరుస్తాయి. దెయ్యం పట్టింది అంటారు కదా సార్, అలా రామం రాగం పట్టేస్తుంది. 3 రోజులు కనీసం ఒక 2 రోజులు అన్నట్టు అందులోంచి బయటికి రాలేదు, డిస్టర్బ్ చేస్తుంది సార్. ఇలా మనం బిహేవ్ చేస్తే కనుక చేయకూడదు. ఒకవేళ ఎవరికైనా కనిపిస్తే కనుక వాళ్ళకి ఈ విషయం చెప్పాలి. వాళ్ళు అందరూ చెప్పేది సార్, థియేటర్ కనుక వాళ్ళు వస్తే సినిమా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఎప్పుడు పోతుందో తెలీదు, వాళ్ళతో ఉండిపోతుంది. ఎందుకంటే రామం లాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉంటారు సార్. రాఘవ లాంటి కొడుకు ఈ ఎన్ని కోట్లు అయినా సరే ఉండకూడదని మనం కోరుకోవాలి. అది అలాంటి తండ్రి ఉండాలి, ఇలాంటి కొడుకు ఉండకూడదు. మరి అంత పెద్ద తప్పేం చేశాడు వాడనేది మనకు. నేను అందుకనే నేను ఇప్పుడైతే ఇంక రఘువరన్ బీటెక్కి దీనికి వెళ్ళినప్పుడు మరి ఇంక దాన్ని అందులోకి వెళ్ళి ఆ కథను మళ్ళీ బయటికి లాగడం ఇష్టంగా నేను దాని గురించి సినిమా అర్థమైంది సార్, అర్థమైంది. అందుకని నేను అది కానీ సార్, ఒక డ్రామాలో థ్రిల్లర్స్ సపరేట్గా, హర్రర్స్ సపరేట్గా కొన్ని జానర్స్ ఉంటాయి సార్. లక్కీగా ఈ సినిమాకి ఏంటంటే సార్, డ్రామాలో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ దొరికినాయి సార్. నేను ఎప్పుడు కూడా సార్, నేను జోక్స్ రాసేటప్పుడే మా రైటర్తో చెప్తాను, ఒక పంచ్ వేస్తాము, నవ్వుతారు, అది కాదురా పంచు అని ఇంకోటి దాని మీద ఎక్కిస్తాం. ఓ బాగానే చెప్పాడు ఇంటలెక్చువల్. కానీ 3వది ఎందుకు మనం ఆలోచించట్లేదు? ప్రేక్షకుడు ఈ 2వది కూడా ఆలోచించే స్థాయికి వచ్చేటప్పుడు మనం పైన ఆలోచించాలి. ఎప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిందే జరగాలి, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జరగకూడదు, అంతే మనం తీయగలం అని. నేను ఒక లేయర్, ఒక కథ వెళ్తుంటే ఇదే జరుగుద్ది కదా అనుకునే ప్రేక్షకులు ఉంటారు. అబ్బా మాకు తెలీదా, దాన్ని ఇప్పుడు టర్న్ చేయబోతున్నావు అనే ప్రేక్షకులు ఉంటారు. టర్న్ చేయబోతున్న ప్రేక్షకులు, మాకు తెలుసు అనే ప్రేక్షకులు ఆలోచనలను బ్రేక్ చేద్దాం, ఒక వే ఉంది అది తీద్దామని ప్రతి సీన్ని అలా అల్లుకున్నాను సార్. ఓకే, అలా అల్లుకుని చేశాను సార్. సో సీటు జనాలు కేవలం ఫస్ట్ స్టాప్లో ఎక్కడో ఒక 10 నిమిషాలు స్లోగా ఉంటుంది అనిపిస్తుంది సార్. నేనే చెప్తున్నాను, అలాగ ఉండాలనే రాసుకున్నది. ఏంటంటే సార్, మూర్తి గారు ఎవరో తెలియాలి,
మూర్తి గారు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటారో తెలియాలి, మూర్తి గారి జాబ్ ఏంటో తెలియాలి. తెలియకుంటే మూర్తి గారు అనగానే నేను నా మైండ్లోకి ఎక్కదు. అలాగే రాఘవ్ అంటే ఎవరు, రామ్ అంటే ఏంటి, ఆయన ఉద్యోగం ఏంటి, వాళ్ళ మధ్యలో తల్లి ఏంటి, సునీల్ గారు ఎవరు, హరీష్ ఉత్తమ్, వీళ్ళందరూ ఎక్కడ ఏంటి అని ఒకసారి వీళ్ళందరికీ పరిచయ కార్యక్రమాలు చేయడానికి మాత్రం ఒక 10 నిమిషాలు టైం తీసుకున్నారు. అది బోరింగ్గా ఉండదు సార్. ఏం చెప్పబోతున్నావు కొత్త విషయం ఏం లేదు కదా. అదే జనాల్ని కథలోకి తీసుకెళ్ళేది. ఆ తర్వాత సార్ ఫస్ట్ రీలు తర్వాత నేను కూడా కొంచెం ముందే చెప్పుకుంటే బెటర్ కదా, ఆడియన్కి ప్రిపేర్ అవుతారు. అలా సత్య లాంటి ఒక క్యారెక్టర్ 15 రోజులు చేశారు సార్. మత్తు వదలరా కానీ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు అతను కామెడీ లేకపోతే లేదు. అలాంటి సత్యకి కథ చెప్పినప్పుడు ఇది మా ఇంటి కథ అన్న, నేను చేస్తున్నాను ఈ సినిమా అని అతను 15 రోజులు ఇచ్చాడు. సత్య ఉన్నాడు కదా అని చెప్పి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసేది సార్. సైడ్ కిక్ క్యారెక్టర్ లాగా పెట్టలేదు సార్ ఏ క్యారెక్టర్ని కూడా. మనం మాట్లాడుకుంటున్నప్పుడు నవ్వు వస్తే అదే నవ్వు, లేదంటే లేదు. ఏదో ఒక జోక్ రాసేసి ఇప్పుడు నవ్వించారు నెక్స్ట్ సీన్లో ఏంట్రా వేరేలా మాట్లాడుతున్నారు, వద్దు. నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎలా మాట్లాడుకుంటాం అంతే, ఆ న్యాచురల్గానే వెళ్దాం. అన్నీ ఫుల్ లెంగ్త్ ఉంటుందా? ఫుల్ లెంగ్త్ ఉంటుంది. హరీష్ ఉత్తమన్ గారు వన్ ఆఫ్ ద పిల్లర్ సార్ సినిమాలో. ఈ రామం రాగంలో ఓ దేవా అనే ఒక క్యారెక్టరు, లారీ డ్రైవరు, ఆంజనేయుడు అనుకోండి, వీళ్ళిద్దరి మధ్యలో ఇలా ఉంటుంది సార్. సో ఈ సినిమాతోటి మీరు ఒక మంచి నటుడిగా మంచి దర్శకుడిగా సార్ రెండూ ప్రూవ్ చేసుకోబోతున్నారు. అది లేదు సార్, నేను ఆ 2 జాబ్ మాత్రం బాగానే చేశానని నేను అనుకుంటున్నాను. అది 21వ తారీఖు జనాలు చెప్పాలి సార్. మీరు బాగా చేశారంటే అదే ప్రూవ్ చేస్తున్నట్టే కదా. నా వరకు నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, చూడండి సార్ సినిమా పగిలిపోద్ది అంటే వీడికి ఏంటి ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు సార్. మనం అసలు ఏమీ చెప్పలేదు, వీడికే కాన్ఫిడెంట్ లేదు ఏంటి అంటారు. ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలో అర్థం కాకుండా ఉన్నాను, ఆ పరిస్థితిలో ఉన్నాను. అది తప్పదు, ఇంక ఇండస్ట్రీ అలాగే ఉంటుంది. అది సార్ సార్ 21వ తారీఖు తర్వాత నన్ను చూసే కళ్ళు మారుతాయని నేను అనుకుంటున్నాను సార్. ఖచ్చితంగా నేను తెలిసి ఏ తప్పు చేయలేదు, చూపు మారుతుంది, కళ్ళు అవే ఉంటాయి. అదే ఆ కళ్ళలో ఉన్న ఒక చూపు మారుతుంది. కరెక్ట్ మీరు సరి చేశారు. నేను తెలిసి ఏ తప్పు చేయలేదు సార్. తెలియకుండా చేస్తుంటే అది నెక్స్ట్ సినిమాకి చేయకుండా జాగ్రత్త పడతాను సార్. సో ఈ జర్నీ ఇలా కొనసాగిద్దాం అనుకుంటాను డైరెక్టర్గా. నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది సార్. అంటే కెప్టెన్ సీట్ బాగుందా? కెప్టెన్ సీట్ బాగుంది కదా సార్. ఇక్కడ పని ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే నేను డైరెక్షన్ చేసేది నేను యాక్ట్ చేస్తున్న సినిమాలకు మాత్రం అని కాదు సార్. ఈ సినిమా తర్వాత నేను కమెడియన్గా చేస్తాను, అన్ని రసాలు చేస్తాను. డైరెక్టర్గా ఇంకొక కథ రాసుకున్నాను సార్. అవునా? రాసుకున్నాను సార్. కానీ నాకు ప్రతి కథలో ఒక కొత్త ఎమోషన్ పట్టుకొనే చేస్తాను సార్. ఏదో అలానే కామెడీ సినిమాలు చేయను అలాగా. నేను ఏదైనా చేస్తే పరిపూర్ణంగా చేద్దాం అనే సార్. నాకు ఆ ఎమోషన్ అంటే బాగా ఇష్టం సార్. ఎమోషన్ని టచ్ చేస్తాను సార్ ఖచ్చితంగా. టచ్ చేసి మీ అందరి చేత మంచి అప్రిషియేషన్ పొందాలనేది, తృప్తిగా పడుకోవడం అనేది ఒకటి ఉంటుంది సార్. ఈరోజు ఏదో చెప్పేసి రేపొద్దున అన్నయ్య సమలే అయితే ఇప్పుడు ఏంటి అనే క్యారెక్టర్ నాది కాదు. అప్పుడు కట్టుబడి ఉంటాను, ఇప్పుడు కట్టుబడి ఉంటాను. అది కట్టుబడడం లో ఉన్న హ్యాపీనెస్ నాకు తెలుసు. చూద్దాం, హోప్ ఫర్ ది బెస్ట్ సార్. ఖచ్చితంగా మళ్ళీ సినిమా రిలీజ్ తర్వాత మీరు పిలిచి నాతో కొన్ని మంచి విషయాలు సినిమా గురించి మాట్లాడతారని నేను ఖచ్చితంగా. సినిమా బాగుంటే సినిమా తర్వాతే మాట్లాడడానికి ఇష్టపడతాను నేను. ఎందుకంటే ఇప్పుడంతా కూడా అక్కడ మీరేం తీసారో తెలీదు, మీరు చెప్పింది తెలుసు అంతే. ఇన్ఫర్మేషన్ మీరు తీసిన దాంట్లో మంచి చెడ్డ చూసి మీతో మాట్లాడడం ఉంది, అది చాలా బాగుంటుంది. సో ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఈసారి మీ సినిమా ఏమాత్రం బాగున్నా ఖచ్చితంగా కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.